మెగాస్టార్ చిరంజీవికి ఏదో అయింది. వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో నెట్టింట్లో ట్రోలవ్వడమే పనిగా పెట్టుకున్నారు. తాతను కించపరిచేలా వ్యాఖ్యలు, వారసత్వం గురించి కాంట్రవర్సీ మాటలు, రాజకీయాలకు శాశ్వతంగా దూరమని స్టేట్మెంట్లు. సందర్భం లేకుండా పీఆర్పీ టాపిక్ తెచ్చి జనసేనతో పోలికలతో సోషల్ మీడియాలో వైసీపీ వారికి కూడా టార్గెట్ అవుతున్నారు. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ క్రమంలో మెగాస్టార్ హోదాకి తగ్గట్టు మాట్లాడటం లేదని, టంగ్ స్లిప్ అవుతూ తన మెగా ఇమేజ్ ని తానే డ్యామేజ్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్న మెగాస్టార్ చిరంజీవి అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారో, లేకపోతే అనాలోచితంగా టంగ్ స్లిప్ అవుతున్నారో కానీ తన స్టేట్మెంట్లతో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగుకు గురవుతున్నారు. 47 ఏళ్ల సుదీర్ఘ సినీ నేపథ్యం, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవమున్న పద్మవిభూషణ్ చిరంజీవి సినీ ఫంక్షన్ల వేదికలపై నుంచి చేస్తున్న వ్యాఖ్యలతో పలువురికి టార్గెట్ అవుతూ తన ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. పీఆర్పీ నేర్పించిన అనుభవాలతో సమకాలీన రాజకీయాలు తనకు సెట్టు కావని తెలుసుకొని పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి సైడైపోయారు. మళ్లీ సినిమాల్లో బిజీ అయిన ఆయన తాజాగా వివిధ సినిమాల ఫంక్షన్లకు హాజరవుతూ మెగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకునేలా మాట్లాడుతుండటం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి తన ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేనగా మారిందంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు జనసేనను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ప్రజారాజ్యం తరహాలో జనసేన దుకాణం కూడా బంద్ అవుతుందా అని సెటైర్లు వేస్తున్నారు. జై జనసేన అంటూ తమ్ముడు పార్టీపై తమ మమకారాన్ని చాటుకొని జనసేనను డిఫెన్స్లోకి నెట్టేలా మాట్లాడటం వివాదాస్పదంగా తయారైంది. కొంతకాలంగా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సన్నిహితంగా తిరుగుతున్న చిరంజీవికి కూటమి తరపున మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న ప్రచారం జరిగింది. మరి ఆ లెక్కలేంటో కానీ సడన్ గా రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్టు ప్రకటించారాయన. తన జీవితంలో రాజకీయ ప్రస్థానం ముగిసిందని, రాజకీయంగా తన ఆశయాలను ఇకపై పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని చెప్పుకొచ్చారు. ఇటీవల పలువురు పెద్ద రాజకీయ నాయకులను కలుస్తుండటంతో చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, రాజకీయంగా తాను ఎలాంటి ముందడుగు వేయడం లేదన్నారు. తన సినిమాల ప్రమోషన్ కోసం విశ్వంభర సినిమాపై ఎఫెక్ట్ పడుతుందన్న భయంతోనే రాజకీయాలకు దూరమని ప్రకటించారని వైసీపీ శ్రేణులు ఆయన్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టాయి. తన మనవరాలపై మెగా హీరో మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. తాను ఇంట్లో ఉంటే చుట్టూ మనవరాళ్లే ఉంటారని, అప్పుడు తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్లా అనిపిస్తుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా కొడుకును కనాలని రామ్ చరణ్కు చెబుతుంటానని, అప్పుడే మన లెగసీ కంటిన్యూ అవుతుందని గుర్తు చేస్తుంటానని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. చిరంజీవి లెగసీ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. చిరంజీవి స్థాయి వ్యక్తి మగపిల్లలే వారసులనడం కరెక్టు కాదని, ఆడపిల్లలు వారసులు కాదా అని జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారసుల విషయంలోనే కాదు, తన తాతపై కూడా చిరంజీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంచి రసికుడని, తనకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్లేదు కానీ తాత బుద్ధులు మాత్రం రాకూడదని కోరుకునేవారని చెప్పారు. పోలికలైనా ఎవరి బుద్ధులు రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అనమాట, జాలిపోలేదు. ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల్ని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు. వరుసగా చేస్తున్న ఈ వ్యాఖ్యలతో చిరంజీవి నెట్టింట్లో తీవ్రంగా ట్రోల్ అవుతుండటం ఆయన ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదట. పద్మవిభూషణ్ పురస్కారం పొందిన ఆయన ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడటం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. మరి మెగా హీరో తన వ్యాఖ్యలకు ఎలాంటి కవరింగ్ ఇచ్చుకుంటారో చూడాలి.